తల్లికి వందనంపై మరో డ్రామాకు తెరలేపింది ఏపీ ప్రభుత్వం. సాక్షి టీవీ ప్రసారం చేసిన కథనాలతో జియో 29 పై విద్యాశాఖ కార్యదర్శి కీలక ప్రకటన చేసింది. అయితే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని మాత్రం విద్యాశాఖ చెప్పలేదు. జియో 29 కేవలం ఆధార్ కోసమేనంటూ ప్రకటించింది. ప్రజల్లో విమర్శలు రావడంతో విద్యాశాఖ యూటర్న్ తీసుకుంది. జియో 29లో తల్లికి వందనం, స్కూల్ కిట్ పథకాల నిబంధనలు పేర్కొన్నారు విద్యాశాఖ కార్యదర్శి. తల్లికి ఏడాదికి 15,000 మాత్రమే ఇస్తామని జియోలో పేర్కొంది. ఇప్పుడు తల్లికి వందనం జీవో ఇవ్వలేదంటూ ప్రకటించింది. తల్లికి వందనంపై మరో డ్రామాకు తెరలేపింది ఏపీ ప్రభుత్వం. సాక్షి టీవీ ప్రసారం చేసిన కథనాలతో జియో 29 పై విద్యాశాఖ కార్యదర్శి కీలక ప్రకటన చేసింది. అయితే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని మాత్రం విద్యాశాఖ చెప్పలేదు. జియో 29 కేవలం ఆధార్ కోసమేనంటూ ప్రకటించింది. ప్రజల్లో విమర్శలు రావడంతో విద్యాశాఖ యూటర్న్ తీసుకుంది. జియో 29లో తల్లికి వందనం, స్కూల్ కిట్ పథకాల నిబంధనలు పేర్కొన్నారు విద్యాశాఖ కార్యదర్శి. తల్లికి ఏడాదికి 15,000 మాత్రమే ఇస్తామని జీవోలో పేర్కొంది ప్రభుత్వం. ఇప్పుడు తల్లికి వందనం జీవో ఇవ్వలేదంటూ ప్రకటించింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తూ ఉన్నాం జియో 29 పై విద్యాశాఖ ప్రకటనని ఎలా చూడొచ్చు అంటారు? అనుశ్రీ, తల్లికి వందనం పథకం పైన రాష్ట్ర ప్రభుత్వం మరొక డ్రామాకి తెరలేపిందని చెప్పొచ్చు. కొద్దిసేపటి కిందట పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జియో నెంబర్ 29 పైన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏదైతే నిన్నటి నుండి సాక్షి టీవీ చేస్తున్నటువంటి ప్రసారాలు, సాక్షి టీవీ ఏదైతే ఈ జియోలో ఉన్నటువంటి అసలు మర్మాన్ని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని బయటపెట్టేటువంటి ప్రయత్నం చేసిందో ప్రజల్లో విస్తృతమైన చర్చ జరగడం, తల్లిదండ్రులు విద్యార్థుల్ని ఈ పథకం కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. జియో నెంబర్ 29కి సంబంధించినటువంటి ప్రకటన. మేము ఇచ్చినటువంటి జియో నెంబర్ 29 కేవలం ఆధార్ అనుసంధానానికి సంబంధించినట్టు మాత్రమే ఆ జియో ఇచ్చాము. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్ని శాఖలు కూడా ఆ పథకాల అమలుకు ఆధార్ను అనుసంధానం చేస్తూ నోటిఫై చేయాలని ఆదేశించారు. అందుకోసమనే ఆ 29 జీవోని ఇచ్చామన్న అంశాన్ని పేర్కొన్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా ఎటువంటి జీవో ఇవ్వలేదంటూ ప్రకటన చేశారు. సరే, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆ జీవో తల్లికి వందనానికి సంబంధించిన జీవో కానప్పుడు, తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిబంధనలు కానప్పుడు ఎందుకు ఆ జీవోలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన డిస్క్రిప్షన్ పేర్కొన్నారు? అదేవిధంగా స్కూల్ కిట్కి సంబంధించిన పథకానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ పేర్కొన్నారో మాత్రం ప్రకటన చేయలేదు. మరొక వైపు తల్లికి వందనం పని ఈ ప్రకటనలోనైనా ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఎంతమంది విద్యార్థులు ఆ 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్తే అంతమందికి కూడా 15,000 చొప్పున ఏడాదికి ఖచ్చితంగా ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ఎక్కడా కూడా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి విడుదల చేసినటువంటి జీవోలో ప్రస్తావించలేదు. దీంతోనే ఇది డ్రామా అని తేలిపోతుంది. ఏదో ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది కాబట్టి ప్రజల్లో గతంలో చేసినటువంటి హామీలపైన, ముఖ్యంగా ఈ పథకం అమలుకు సంబంధించి చేసిన చంద్రబాబు చేసినటువంటి హామీలపైన చర్చ జరుగుతుంది కాబట్టి దాన్ని ఆ పక్కదో పట్టించేందుకు ప్రకటన అయితే నిన్న స్వయంగా తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఎక్స్లో ట్వీట్ చేసింది. ఇంగ్లీష్ చదువుకోవడం రాదా అంటూ ఈ జీవోని తల్లికి వందనం జీవోగానే తెలుగుదేశం పార్టీ కూడా అధికారికంగా కూడా ట్వీట్ చేసింది. కానీ ఈరోజు పాఠశాల విద్యాశాఖ ఆ తెలుగుదేశం పార్టీకి కూడా షాక్ ఇచ్చేలాగా ఈ ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటనలో ఎక్కడ కూడా ఇందులో తల్లికి వందనం పథకానికి సంబంధించి వాస్తవానికి ఇప్పటికే ఆలస్యమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఏటా జూన్ ఆ పాఠశాలలు ప్రారంభం అయిన వెంటనే ఈ పథకం అమలేదు. ఇప్పుడు దాదాపు నెల రోజులు అవుతుంది. ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించి ఎప్పటి నుండి అమలు చేస్తారో, ఎవరెవరు లబ్ధిదారులు, ఎంతమంది విద్యార్థులకి దీన్ని అమలు చేస్తున్నారనే అంశాన్ని కూడా తేలలేదు. ఎప్పుడు ఈ పిల్లలకి సంబంధించిన నిధులు విడుదల చేస్తారో కూడా తేల్చలేదు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి జియో 29లో ఆధార్ అనుసంధానం అన్నది కూడా ఒక జాప్యానికి ఎంచుకున్నటువంటి మార్గంగానే భావిస్తూ ఉన్నారు. అందులోనే చాలా స్పష్టంగా ప్రభుత్వం యొక్క మోసం అన్నది బట్టబయలైంది. సో ఇప్పుడు ఈ ప్రకటనలో కూడా విద్యాశాఖ కార్యదర్శి ఇచ్చినటువంటి ఈ ప్రకటనలో కూడా ఎక్కడా కూడా తల్లికి వందనం పథకాన్ని ప్రతి విద్యార్థికి ఇస్తామని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తామని చెప్పకపోవడంతో ఈ ప్రకటన కూడా ఒక డ్రామా అన్న విషయం అయితే అర్థమవుతుంది. ఇది కేవలం ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రకటనగానే భావించవచ్చు.
సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోని సవరించి మరి తల్లికి వందనం జీవోని ఎప్పుడు ఇస్తుంది, ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని మాత్రం ఇప్పటికీ పాఠశాల విద్యాశాఖ చెప్పడం లేదు. నిన్నటి నుండి ఇంత చర్చ జరుగుతున్న, సాక్షి ఇంత విస్తృతంగా ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా దీనికి సంబంధించి ఇంకా ప్రకటన చేయలేదు. సో దీంతో ఇక్కడే అర్థమవుతుంది. సో ఈ ప్రకటనతో కూడా ఇది కేవలం కంటి తుడుపుగా చేసినటువంటి ప్రకటన. ఇప్పటికైనా సరే ఈ పథకాన్ని ప్రతి ఒక్క విద్యార్థికి అమలు చేస్తారా లేదా అన్న అంశానికి సంబంధించి మాత్రం స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రైట్.